అందరికీ నమస్కారం. భారత చరిత్రలో మొఘలుల వంటి మహాశక్తిని ఢీకొట్టి తమకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వారే మరాఠాలు. మరి ఆ సామ్రాజ్యం ఎలా మొదలైంది? దానికి పునాది వేసిన ఆ దార్శనికుడు ఎవరు? వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. ఒకసారి మనం 17వ శతాబ్దానికి వెళ్దాం. అప్పుడు దక్కన్ పీఠభూమి ఒక పెద్ద రాజకీయ యుద్ధభూమిలా ఉండేది. నిరంతరం యుద్ధాలు, ఎప్పుడు మారిపోటాయో తెలియని పొత్తులు, అంతా గందరగోళం. సరిగ్గా ఇలాంటి అస్థిరమైన పరిస్థితుల్లోనే ఒక కొత్త నాయకుడు ఉదయించడానికి రంగం సిద్ధమైంది. ఆయనే శివాజీ. అసలు పాయింట్ ఏంటంటే, ఒక చిన్న జాగీరు నుంచి వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి అంత పెద్ద శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసే స్థాయికి ఎలా ఎదిగాడో, ఆయన ఒక విప్లవకారుడిగా ఎలా మారి ఒక సామ్రాజ్యానికి పునాది వేశాడో చూద్దాం పదండి. సరే, ఈ కథ మొదలయ్యేది యువకుడైన శివాజీతో. ఆయన మనసులో స్వాతంత్రమనే నిప్పురవ్వ ఎలా మొదలైంది, అది ఒక పెద్ద సామ్రాజ్యానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం. ఈ కాలక్రమం చూడండి, ఆయన ఎదుగుదల ఎంత వేగంగా ఉందో మనకు అర్థమవుతుంది. 1630లో పుట్టారు. కేవలం 16 ఏళ్లకే, అంటే 1646లో తోరణాకోటను గెలుచుకున్నారు. ఇది ఏదో చిన్న విజయం కాదు, ఒక పెద్ద కలకి అది మొదటి అడుగు. అక్కడినుంచి మొదలైన విజయాల పరంపర 1674లో ఆయన్ను ఛత్రపతిగా, అంటే ఒక సార్వభౌమ చక్రవర్తిగా నిలబెట్టింది. మరి ఆయన విజయ రహస్యమేంటి? దానికొక పక్కా ప్రణాళిక ఉంది. అందులో మొదటి భాగం ఆయన కనిపెట్టిన విప్లవాత్మక సైనిక వ్యూహం, అదే అసమయుద్ధ తంత్రం. సింపుల్గా చెప్పాలంటే, ఒక పెద్ద ఎలుగుబంటిమీద కందిరీగల గుంపు దాడి చేస్తే ఎలా ఉంటుందో అలా అన్మాట. గెరిల్లా యుద్ధం వెనుక ఉన్న అసలైన సూత్రం ఇదే: పెద్ద బలమైన శత్రువును వేగంతో, చురుకుదనంతో దెబ్బకొట్టడం. శివాజీ మేధస్సంతా ఇక్కడే ఉంది. దాన్ని గనిమికావా అంటారు. దక్కన్ పీఠభూమిలోని కొండలు, లోయలనే తన సైన్యంగా మార్చుకున్నాడు. శత్రువుమీద మెరుపులా దాడి చేయడం, వాళ్లు తేరుకునే లోపే గాల్లో కలిసిపోయినట్టు ఆ కొండకోటల్లోకి మాయమైపోవడం. ఇదే ఆయన వ్యూహం. ఈ కోటలను కేవలం రక్షణ కోసం కట్టిన గోడలుగా చూడకూడదు. అవి శివాజీ సైనిక వ్యవస్థకి బ్రెయిన్ లాంటివి. ఆర్డర్స్ పాస్ చేయడానికి, ఆహారం, ఆయుధాలు దాచుకోవడానికి, దాడుల తర్వాత సురక్షితంగా వెనక్కి రావడానికి, ఇలా ప్రతిదానికి ఈ కోటలే ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే ఇవి రాతితో కట్టిన సైనిక కేంద్రాలు. సరే, యుద్ధాలు గెలవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన రాజ్యాన్ని నిలబెట్టడం మరో ఎత్తు కదా. ఇక్కడే శివాజీ విజయసూత్రంలోని రెండో భాగం, అంటే ఆయన అద్భుతమైన పరిపాలన మనకు కనిపిస్తుంది. ఈ నంబర్ చూడండి, 8. ఇదేంటి? దీని వెనుక శివాజీ పరిపాలనా చాణక్యమంతా దాగి ఉంది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. అదే అష్టప్రధాన్ మండలి, అంటే 8 మంది మంత్రుల బృందం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ కాలం నాటి క్యాబినెట్ అన్నమాట. ప్రధానమంత్రి నుంచి ప్రధాన న్యాయమూర్తి వరకు ప్రతి ఒక్కరికి వాళ్ల పని ఏంటో క్లియర్గా అప్పగించారు. దీనివల్ల పాలన చాలా పక్కాగా, సమర్థవంతంగా సాగింది. అయితే ఇంత పెద్ద సైన్యాన్ని, ఇంత పెద్ద పరిపాలనను నడపాలంటే డబ్బు కావాలి కదా. మరి ఆ డబ్బు ఎక్కడినుంచొచ్చింది? అక్కడే వస్తాయి ఈ 2 పన్నులు: చౌత్ మరియు సర్దేశ్ముఖి. చౌత్ అంటే, మా దాడుల నుంచి మీకు రక్షణ కావాలంటే మీ ఆదాయంలో 4వ వంతు మాకివ్వాలి అని అడిగేవారు. ఇక సర్దేశ్ముఖి అంటే, ఈ ప్రాంతానికి మేమే అసలైన వారసులం కాబట్టి అదనంగా మరో 10% పన్ను కట్టాలి అని చెప్పేవారు. ఈ 2 మరాఠా ఖజానాను నింపేశాయి. సరే, శివాజీ ఒక అద్భుతమైన వ్యవస్థను నిర్మించాడు. కాని ఆయన తరువాత దాన్ని నిలబెట్టడం అనేది ఒక పెద్ద అగ్నిపరీక్షలా మారింది. ఆ వారసత్వం ఎలా నిలబడింది? శివాజీ మరణం తరువాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తన పూర్తి సైన్యంతో దండెత్తాడు. శంభాజీ వీరోచితంగా పోరాడారు, కాని బందీగా చిక్కి ప్రాణాలు కోల్పోయారు. అయినా పోరాటం ఆగలేదు. రాజారాం జింజి కోట నుంచి ప్రతిఘటించారు. ఇక తారాబాయ్ అయితే మొఘలులకి చుక్కలు చూపించారు. శివాజీ వారసులు ఆ మరాఠా జెండాను కింద పడకుండా కాపాడారు. ఈ నిరంతర యుద్ధాల తర్వాత రాజ్యంలో ఒక పెద్ద మార్పొచ్చింది. అధికారం ఛత్రపతి, అంటే రాజు చేతుల్లోంచి నెమ్మదిగా ప్రధానమంత్రుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్లనే పేష్వాలు అనేవారు. అంటే పేరుకి రాజు ఉన్నా పాలన మొత్తం వీళ్ల చేతిలోనే ఉండేది. వీళ్లే మరాఠా సామ్రాజ్యానికి అసలైన పాలకులుగా మారారన్నమాట. పేష్వాల ఆధ్వర్యంలో మరాఠా సామ్రాజ్యం మరింత విస్తరించింది. ఈ పేష్వాలలో 2 చాలా ముఖ్యమైనవాళ్లు.
ఒకరు మొదటి బాజీరావు. ఈయన ఒక యుద్ధవీరుడు. శివాజీ యుద్ధ తంత్రాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. అసలు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదంటే చూసుకోండి. ఇక రెండవ వ్యక్తి బాలాజీ బాజీరావు. ఈయన కాలంలో సామ్రాజ్యం అటక్ నుంచి కటక్ వరకు, అంటే దాదాపు భారతదేశమంతా విస్తరించింది. కాని దురదృష్టవశాత్తు మూడో పానిపట్ యుద్ధంలో ఓటమి మరాఠా శక్తికి పెద్ద దెబ్బతీసింది. సరే, ఇంత పెద్ద కథ తర్వాత, ఇంతటి మహోన్నత ప్రయాణం తర్వాత మరాఠాలు మనకు ఏం మిగిల్చారు? వాళ్ల వారసత్వమేంటి? ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, శివాజీ మొదలుపెట్టింది ఒక చిన్న రాజ్యాన్ని, కాని అది ఒక ఉపఖండాన్ని శాసించేంత పెద్ద శక్తిగా మారింది. ఆయన వేసిన పునాది ఎంత బలమైనదో దీనిబట్టే మనకర్థమవుతుంది. వాళ్ల సైనిక వ్యూహాలు, పరిపాలనా విధానాలు చరిత్రలో నిలిచిపోయాయి. మరాఠాల విజయసూత్రం ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించింది, నిజమే. కాని ఒక స్థాపకుడు వేసిన దారినుంచి అధికారం పక్కకు మళ్లినప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి? దానికోసం ఎంత మూల్యం చెల్లించాల్సొస్తుంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.